మొత్తం ఈ ప్లాన్ మొత్తం చెడదొప్పింది అంబటి రాంబాబు చెడదొప్పడేటండి. ఎలా చెడదొప్పడు? ఆడికి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఓ 4 దెబ్బలు తినో, లేకపోతే జనం ఇంటి మీదకి వచ్చినప్పుడు వాడిని సెంటిమెంట్ క్యారెక్టర్ ఏమన్నారట. సెంటిమెంట్ క్యారెక్టర్ అంటే చూసారా ఎలా నా మీద దాడి జరిగిందో, నా మీద ఇలా దాడి జరుగుతుంది, దయచేసి నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, నా ప్రాణాలకి రక్షణ కల్పించండి, కాపు సోదరులారా నన్ను ఇలా చంపేస్తున్నారు, ఇలా ఆ డైలాగులు ఇచ్చారట వీడికి. ఈ డైలాగులు చదవటం మానేసి రండి ఎవడొస్తాడు రండి, నా కుక్క కూడా భయపడదు అది ఇది అని చెప్పి అక్కడ ఆ పవర్ఫుల్ డైలాగులు చెప్పేశాడు. సరే చెప్తే చెప్పాడని పాపం అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు వెళ్ళారు కదా, ఆయన కవర్ చేశాడు. అంబటి రాంబాబు అంటే కాపు టైగర్, అంబటి రాంబాబు క్షమాపణ కూడా అడిగాడు, ఎంతో అతన్ని మెచ్చుకుని అతనికి సాల్వా కప్పాలి అని అంబటి రాంబాబు మీద సానుభూతి రావడానికి పాపం డైరెక్టరే జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగారు మరుసటి రోజు. సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అది కూడా చింతిస్తూ చెప్పాడు. అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను మీకు గుర్తుందా కదండి, అతని మీద సానుభూతి వచ్చే విధంగా మాట్లాడాడు. సరే కరెక్ట్ గా సానుభూతి వస్తుంది అనేటప్పటికి వాళ్ళ అమ్మాయి గారిని దింపారు. వాళ్ళ అమ్మాయి గారు దిగి దేవటంతో స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇచ్చిన దానికన్నా బాగా చేశారటండి. ఆవిడ తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. ఆవిడంతా సెంటిమెంట్ పండిస్తూ ఏడుపును ఆపుకుంటున్నట్టు ఆవిడంత అలా మాట్లాడింది కదండి. అదే టైంకి కరెక్ట్ గా అంబటి రాంబాబు కూడా దేనవదన వేసుకుని ఇలా దేనంగా నీరసం వచ్చేసినట్టు, లేదా జైల్లో తనకేదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, జైల్లో తనని హింసిస్తున్నట్టు, నన్ను ఇంత ఇలా చేస్తారా అని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని అడ్రస్ చేస్తూ నన్ను కాపాడండి రక్షించండి అని చెప్పి ఆ టైప్ లో ఉన్నామని చెప్పారట. ఈడి కితకితలకి ఈడు ఏం చేసాడు చూడండి ఒకసారి. అదిగో పాపం మొత్తం వైసీపీ ప్లాన్ అంతా అట్రప్లాప్ అయిపోయిందటండి. వీళ్ళ కుమార్తె గారేమో ఏడుస్తూ సెంటిమెంట్ పండిస్తూ ఆవిడ చెప్పింది, ఈడు చూస్తేనేమో నేను తగ్గను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అనేసి ఎదుటి ఇంకా బెదిరించే వ్యవహారంలో ఈడున్నాడు. సో అప్పుడు కాపులందరూ కాస్త చిరాకు పడ్డారటండి. కాపుల్లో మెజారిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న మేధావులందరూ కూడా మొత్తం ఇదంతా డ్రామా అని వాళ్ళకి అర్థమైపోయింది. రివర్స్ అయ్యేటప్పటికి అడి అమ్మ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, మొత్తం ఈ సినిమా అంతా ఇంత అట్రప్లాప్ అవడానికి కారణం ఎవడో ఈ ఓవర్ యాక్షన్ అని మొత్తం జగన్ రెడ్డి గారు నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్టు చేయట్లేదు, నేను పావలో చెప్తే నువ్వు రూపాయి పావలో చేస్తున్నావు, నేను చెప్పిన రాగం ఏంటి, నువ్వు పాడుతున్న తాళం ఏంటి, నేను తగడదా చెప్తే నువ్వు తగదింపు పాడావు. ఇప్పుడు మూడు మొత్తం సంక్రాంతికి పోయాం మనం. కాపులందరూ రివర్స్ అయిపోయారు. ఆ నకిలీ నెయ్యి అనేది ఇప్పుడు అది పెద్ద టాపిక్ అయిపోయి కూర్చుంది. మొత్తం ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు చీ అంటున్నారు. నేను ఏం చెప్తే నువ్వేం చేసావు అంబటే సార్, కాబట్టి నీకు సీటు క్యాన్సిల్, మీ అమ్మాయికి సీటు ఇచ్చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సీరియస్ అయిపోయారట.